టాలీవుడ్ టాప్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో బాలయ్య మూవీ అంటున్నారు. ఇక్కడ ఇదే ట్విస్ట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా కాస్త తీసి బ్రేక్ వేశాక సీనే మారిపోయింది. ఓవైపు రవితేజ సినిమా, మరోవైపు చిరు బాలయ్యలతో ప్రాజెక్టుల ప్లానింగ్. ఇంతకీ హరీష్ కెరియర్ లో ఏం జరుగుతోంది? టేక్ ఏ లుక్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 8 రోజుల షూటింగ్ తర్వాత ఆగిపోయింది. మొదటి కారణం ఓజీ షూటింగ్, రెండో కారణం ఏపీ ఎలక్షన్స్ బిజీలో పవన్ ఉండిపోవటం. ఫైనల్ గా ఏపీ ఎలక్షన్స్ అయిపోయే వరకు ఉస్తాద్ భగత్ సింగ్ కి మోక్షం ఉండదని హరీష్ శంకర్ మరో ప్రాజెక్టు మొదలు పెట్టాడు. కానీ తను వేసే ప్రతి అడుగుకి బ్రేకులు పడుతూనే ఉన్నాయి. రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ తీస్తున్న హరీష్ శంకర్ కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో ప్రెషర్ లో ఉండక తప్పట్లేదు. ఒకవైపు మిస్టర్ బచ్చన్ ని మేలోగా పూర్తి చేయాలి. రెండో టార్గెట్ ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ పట్టాలెక్కితే ఓకే, లేదంటే మరో ప్రాజెక్టు సైన్ చేయాలి. కానీ అలా స్టెప్ తీసుకునే ఛాన్స్ కూడా తక్కువే. అక్కడే ట్విస్ట్ ఉంది. మిరపకాయ తర్వాత మరోసారి రవితేజతో మిస్టర్ బచ్చన్ అంటూ ప్రయోగం చేస్తున్నాడు హరీష్ శంకర్. అంతవరకు బానే ఉంది. పవన్ మూవీ మళ్లీ మొదలయ్యేలోగా మరో ప్రాజెక్టు ప్లాన్ చేసుకోవటం చూస్తే మంచి స్ట్రాటజీనే. కానీ ఇక్కడే ఆ తర్వాత ఏం చేయాలన్న విషయంలో తలనొప్పి వచ్చినట్టయింది. ఏపీ ఎలక్షన్స్ అయ్యే వరకు ఉస్తాద్ భగత్ సింగ్ పెండింగ్ షూటింగ్ మొదలు కాలేదు. అందుకే అలాని మిస్టర్ బచ్చన్ ప్లాన్ చేస్తే అది ఏపీ ఎలక్షన్స్ అయిపోయేలోగా పూర్తి చేయాలి. లేదంటే పవన్ ఎప్పుడు కాల్ షీట్స్ ఇస్తాడో తెలియదు. కాబట్టి తను కాల్ షీట్స్ ఇస్తే ఇది ఆగిపోతుంది. సరే, స్పీడప్ చేసి మిస్టర్ బచ్చన్ పూర్తి చేస్తున్నాడు హరీష్. కానీ ఈలోపు చిరు బాలయ్య ప్రాజెక్ట్స్ ఆఫర్ రూపంలో తలుపు తట్టయ్యట. అక్కడే సమస్య వచ్చి పడింది. విశ్వంభర తర్వాత చిరు చేసే సినిమాకు హరీష్ శంకర్ డైరెక్టర్ అన్నారు. నటసింహం బాలయ్యతో గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా తెరకెక్కబోతుందంటున్నారు. ఈ రెండింట్లో ఏది కమిట్ అవ్వాలన్నా ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తవ్వాలి. అదెప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికీ పవన్ వేసిన బ్రేక్లతో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ని పూర్తి చేస్తే తప్ప చిరు బాలయ్య ప్రాజెక్ట్స్ తాలూకు ఏ ఆఫర్ ని సైన్ చేయాలన్న క్లారిటీ రాదు. అదే సమస్యగా మారిపోయింది.